రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు సమరశంఖం పూరించారు. నంద్యాల జిల్లాలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నాయకత్వంలో భారీ శాంతియుత నిరసన ర్యాలీని నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇంధన ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలపై అదనపు భారాన్ని మోపడాన్ని వైసీపీ తీవ్రంగా ఖండించింది. నంద్యాల నూనెపల్లె ఉదయానంద రెసిడెన్సీ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ఈ శాంతియుత నిరసన ర్యాలీ సాగింది. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, వైసీపీ సిఈసి సభ్యులు పిపి నాగిరెడ్డితో పాటు ముఖ్య నేతలు, కార్యకర్తలు ఈ నిరసనలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో జరుగుతున్న పీజీఆర్ఎస్ లో డిఆర్ఓ రాము నాయక్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో తామే అధికారంలో ఉన్నామని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెరిగిన ధరల నియంత్రణపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ ధరలు అమాంతం పెరిగాయని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై 31% వాట్ భారాన్ని మోపుతోందని ఆయన విమర్శించారు. అంతేకాకుండా రోడ్ డెవలప్మెంట్ ట్యాక్స్ పేరుతో రకరకాల పన్నులు వసూలు చేస్తూ ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. ఈ పన్నుల ద్వారా వచ్చే ఆదాయం కేవలం రాష్ట్ర ఖజానా నింపుకోవడానికే తప్ప ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి కాదని ఆయన ఆరోపించారు. కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి అదనపు సుంకాన్ని తగ్గించాలని, రూపాయి భారం కూడా లేకుండా ప్రజలకు ఉపశమనం కలిగించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రటరీ డాక్టర్ శశికళారెడ్డి, కల్లూరి రామలింగారెడ్డి, ఎంపీపీ శెట్టి ప్రభాకర్, ఆర్థర్ సైమన్, జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్లు విజయ్ శేఖర్ రెడ్డి, మహేశ్వరారెడ్డి, జిల్లా మేధావుల విభాగం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, వైసీపీ నంద్యాల మండల అధ్యక్షుడు బసవేశ్వర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి దేవనగర్ భాషా, జిల్లా క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు కారు రవికుమార్, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు టివి రమణ, రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి శంకర్ నాయక్, నంద్యాల అసెంబ్లీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు రామచంద్రుడు, వైసీపీ మాజీ కౌన్సిలర్లు, మండల స్థాయి నాయకులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలోని పెట్రోల్ డీజిల్ ధరల పరిస్థితిని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నిన్నగాక మొన్ననే 3 రూపాయలు కూడా పెంచడంతో రాష్ట్రంలో ఈరోజు పెట్రోల్ ధర దాదాపు 113 రూపాయలు 62 పైసలకి ఈరోజు లీటర్ పెట్రోల్ ధర పెరగడము, అలాగే డీజిల్ కూడా సెంచరీ దాటి ఈరోజు దగ్గరగా 105 రూపాయల వరకు ఈరోజు డీజిల్ ధరలు కనపడుతూ ఉన్నాయి. వాస్తవంగా మీ అందరి సాక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లలో ఏ హామీ ఇచ్చినారో మీరు అందరు కూడా చూసినారు. ఆ రోజు పెట్రోల్ డీజిల్ ధరలు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నా సరే నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే పెంచారు. నేను వస్తే పెట్రోల్ ధరలు, డీజిల్ ధరల్ని తగ్గిస్తాను, గ్యాస్ ధరల్ని తగ్గిస్తాను అని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి పెద్ద మనిషి 2 సంవత్సరాలుగా వస్తుంది. ఈ రోజు 1 రూపాయి అన్నా తగ్గించినాడా అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. 1 రూపాయి తగ్గించకపోగా ఈ రోజు దేశంలోనే అత్యధికంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఏ రాష్ట్రంలోనే ఉన్నాయా అంటే అది ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఈరోజు ప్రథమ స్థానంలో. నేను ఆంధ్రప్రదేశ్ ని ప్రథమ స్థానంలో నిలుపుతానంటే ప్రజలందరూ డెవలప్మెంట్ లో నిలుపుతారేమో అని చెప్పేసి ఆలోచించినారు. కానీ ధరల మోతలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ని మొదటి స్థానంలో నిలుపుతారని చెప్పేసి ఎవరు కూడా ఊహించలేదు. ఈ రోజు నిస్సిగ్గుగా ప్రపంచంలో చమురు ధరలు పెరిగినాయి, మీరు వాడకం తగ్గించుకోవాలి, మీరు ఇళ్లలో కూర్చోవాలి, ఇంటి నుంచే పనులు చేయాలి, ఎలక్ట్రిక్ వాహనాల్ని వాడాలి అని చెప్పేసి ఈ రోజు అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు ఒక్కటే చెప్పదలుచుకున్న, ప్రజల కోపాన్ని నుంచి తగ్గించుకోవడానికి కోసం ప్రపంచ చమురు ధరల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారే తప్పితే ఆంధ్రప్రదేశ్ లో వ్యాట్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన పన్నులు
ఎంత పర్సెంట్ ఉన్నాయి అనేది ఒకసారి ప్రజలకి వివరించాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం. దాదాపు 31% వ్యాట్ని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెట్రోల్ డీజిల్ ధర మీద చెల్లిస్తున్నారు అని చెప్పడానికి ఈ రోజు మేము ప్రజలకి తెలియజేస్తా ఉన్నాం. వ్యాట్ కు పోగా మళ్ళీ రోడ్ డెవలప్మెంట్ ట్యాక్స్ అని చెప్పేసి ఇంకొక ట్యాక్స్ అని చెప్పేసి ఈ రోజు దాదాపు 1/3 పైగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఖజానాకి చేరుతుందన్న విషయాన్ని కూడా ప్రజలు గమనించమని చెప్పేసి కోరుతున్నాం. ఈ రోజు పక్కన ప్రపంచ చమురు ధరలు అని చెప్పేసి తప్పించుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం, ప్రజలకి ఇంత భారం తగులుతున్నప్పుడు, ప్రజల మీద ఇంత భారం పడుతున్నప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు బాధ్యత లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మీ బాధ్యతని మీరు గుర్తించలేరా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఎందుకు మీరు వ్యాట్ ధరల్ని తగ్గించి ప్రజల మీద ఆ భారం లేకుండా చేయలేరు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం మీరు చంద్రబాబు నాయుడు గారిని. నేను వస్తే ప్రపంచంలోనే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈ రోజు మీ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మీరు మీ సొంత గవర్నమెంట్ విధిస్తున్నటువంటి ట్యాక్స్లు తగ్గించుకోలేరా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తగ్గించింది, రాష్ట్ర ప్రభుత్వంగా మీ బాధ్యత మీరు విస్మరిస్తున్నారా? కేంద్ర ప్రభుత్వం కూడా మీదే, రాష్ట్ర ప్రభుత్వం కూడా మీదే. మీరు తలుచుకుంటే ₹1 కూడా ప్రజల మీద భారం లేకుండా ఇంకా తగ్గించే శక్తి మీ అందరికి ఉంది. మీరే చెప్తున్నారు కొన్ని లక్షల కోట్ల రూపాయలు బయట నుంచి మన ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులుగా వచ్చినాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి అన్ని లక్షల కోట్ల రూపాయలు వచ్చినప్పుడు ఈ భారము ప్రభుత్వం భరించలేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? ఎందుకు ప్రజలు ప్రతిరోజు పడుతున్నటువంటి ఈ భారాన్ని తగ్గించలేకపోతున్నారు? ఎందుకు గ్యాస్ ధరలు తగ్గించలేకపోతున్నారు? ఎందుకు ఈ రోజు ప్రజలకి ఆహార ఉత్పత్తుల మీద ధరలు తగ్గించలేకపోతున్నారు అని చెప్పేసి మేము ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం. మీరు తప్పించుకునే మాటలు మాట్లాడడము, లేకపోతే ప్రపంచం చమురు ధర మీద నెపం నెట్టేసి మీరు మీ బాధ్యత నుంచి తప్పుకుంటామంటే ప్రజలు ఎవరు కూడా చూస్తూ ఊరుకోరని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఒకటే చెప్తున్నాం, నాకు ఆ శక్తి ఉంది, నన్ను నమ్మండి, నాకు ఓట్లు వేయండి, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు అన్ని తగ్గిస్తాను, మీకు కందిపప్పు ధర తగ్గుతుంది, మీకు పామ్ ఆయిల్ ధర తగ్గుతుంది, మీకు ఇంకొక ధర తగ్గుతుంది అని చెప్పేసి మీరే కదా ఇంటింటికి వెళ్ళి చెప్పినారు. మరి 2 సంవత్సరాలుగా వస్తుంది, మీరు ఇప్పటిదాకా ఎంత తగ్గించినారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. నిన్నటికి మొన్న పెట్రోల్ డీజిల్ దొరక్క ప్రజలందరూ రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితికి తీసుకొచ్చినారు. ఎప్పుడైనా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ పరిస్థితిని చూసారా అని చెప్పేసి ఈరోజు మేము ప్రజలకు వివరిస్తూ ఉన్నాం. ఎప్పుడైనా చూసినారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి ఈ రోజు ప్రజల మీద భారము ఒకవైపు కేంద్ర ప్రభుత్వం పెడుతూ ఉంటే దాన్ని తన బాధ్యతగా భావించి తన ట్యాక్స్లు తగ్గించుకుంటే ప్రజల మీద ₹1 కూడా భారం వేయాల్సిన అవసరం రాదు. కానీ ఈ రోజు ఆయన కేవలం ఎలక్షన్ల వరకు మాత్రమే పబ్బం గడుపుకునే మనిషి అని చెప్పేసి మరొకసారి నిరూపితమవడమే కాకుండా ఎక్కడా కూడా డెవలప్మెంట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కుంటుపడిపోయింది. ఎక్కడా కూడా రోడ్లు కనపడడం లేదు, ఎక్కడా కూడా డ్రైన్లు వేసినటువంటి పరిస్థితి కనపడడం లేదు, ఎక్కడా కూడా ఒక్క పెన్షన్ అంటే ఒక్క పెన్షన్ ఇచ్చిన పాపాన పోలేదు ఈ ప్రభుత్వం అని చెప్పేసి కూడా గుర్తు చేస్తున్నాం.